వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నేను మీ నీలం లక్ష్మణ్, ఫిజికల్ ట్రైనర్ను. మనము ఈరోజు తెలంగాణ స్టేట్స్ ఉమెన్స్ కానిస్టేబుల్ ఈవెంట్స్ స్కోర్ గురించి తెలుసుకుందాము. ఏమేమి ఈవెంట్ ఉంటాయి, మనం ఎంత చేస్తే ఎంత పాయింట్స్ వస్తాయి, యావరేజ్ స్కోర్ ఏంది, గుడ్ స్కోర్ ఏంది, వెరీ గుడ్ స్కోర్ ఏంది, ఎక్సలెంట్ స్కోర్ ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు 3 ఈవెంట్స్ ఉంటాయి. 3 ఈవెంట్స్ అంటే 100 మీటర్, లాంగ్ జంప్, షార్ట్ పుట్. 100 మీటర్కి వచ్చేసరికి 20 సెకండ్స్ క్వాలిఫై, లాంగ్ జంప్కి వచ్చేసరికి 2.50 మీటర్ క్వాలిఫై, షార్ట్ పుట్కి వచ్చేసి 3.75 మీటర్ క్వాలిఫై. అయితే ఇందులో ఒక్కొక్క ఈవెంట్కు 100 పాయింట్స్ ఉంటాయి. ఈ 100 పాయింట్స్ ఎలాగ మనం ఫైనల్గా మనం స్కోరు ఎలా కాల్కులేట్ చేద్దామో లాస్ట్ తెలుసుకుందాము. ఇప్పుడు 100 మీటర్ గురించి తెలుసుకుందాం. స్కోరు పాయింట్స్ ఎలా ఉంటుంది, ఎంత నుంచి ఎంత అయితే మనకు మినిమం క్వాలిఫై పాయింట్స్ వస్తాయి. 19.51 నుంచి వెళ్ళి 20 సెకండ్ వరకు చేస్తే మనకు 50 పాయింట్స్ వస్తాయి. 19.01 నుండి 19.50 వరకు చేస్తే మనకు 55 పాయింట్స్ వస్తాయి. 18.51 నుంచి వెళ్ళి 19 సెకండ్స్ వరకు చేస్తే మనకు 60 పాయింట్స్ వస్తాయి. 18.01 నుండి 18.50 వరకు చేస్తే మనకు 65 పాయింట్స్ వస్తాయి. 17.51 నుండి 18 సెకండ్ వరకు చేస్తే మనకు 70 పాయింట్స్ వస్తాయి. 17.01 నుండి 17.50 వరకు చేస్తే మనకు 75 పాయింట్స్ వస్తాయి. 16.51 నుండి 17 సెకండ్స్ వరకు చేస్తే మనకు 80 పాయింట్స్ వస్తాయి. 16.01 నుండి 16.50 వరకు చేస్తే మనకు 85 పాయింట్స్ వస్తాయి. 15.51 నుండి 16 సెకండ్స్ వరకు చేస్తే మనకు 90 పాయింట్స్ వస్తాయి. 15.01 నుండి 15.50 వరకు చేస్తే మనకు 95 పాయింట్స్ వస్తాయి. మనం 15 సెకండ్ లోపు చేసినప్పుడు మాత్రమే మనకు ఇందులో 100 మీటర్లో 100 పాయింట్స్ వస్తాయి. అంటే ప్రతి హాఫ్ సెకండ్కు మనకు 5 పాయింట్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాంగ్ జంప్ గురించి తెలుసుకుందాం. లాంగ్ జంప్ వచ్చేసరికి 2.50 మీటర్ చేస్తే మనకు 50 పాయింట్స్ వస్తాయి. 2.51 నుండి 2.53 మీటర్స్ వరకు చేస్తే మనకు 55 పాయింట్స్ వస్తాయి. 2.54 నుండి 2.56 వరకు చేస్తే మనకు 60 పాయింట్స్ వస్తాయి. 2.57 నుండి 2.59 వరకు చేస్తే మనకు 65 పాయింట్స్ వస్తాయి. 2.60 నుండి 2.62 వరకు చేస్తే మనకు 70 పాయింట్స్ వస్తాయి. 2.63 నుండి 2.65 వరకు చేస్తే మనకు 75 పాయింట్స్ వస్తాయి. 2.66 నుండి 2.68 వరకు చేస్తే మనకు 80 పాయింట్స్ వస్తాయి. 2.69 నుండి 2.7 వరకు చేస్తే 71 వరకు చేస్తే మనకి 85 పాయింట్ వస్తాయి. 2.72 నుండి 2.74 వరకు చేస్తే మనకు 90 పాయింట్స్ వస్తాయి. 2.75 నుండి 2.77 వరకు చేస్తే మనకు 95 పాయింట్స్ వస్తాయి. 2.78 ఎబోవ్ చేసినప్పుడు మాత్రమే మనకు లాంగ్ జంప్లో 100 పాయింట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి 3 సెంటీమీటర్స్కు మనకు 5 పాయింట్స్ పెరుగుతుంటాయి. మనం షార్ట్ పుట్ గురించి తెలుసుకుందాము. షార్ట్ పుట్లో 3.75 మీటర్ చేసినప్పుడు మనకు 50 పాయింట్స్ వస్తాయి. 3.76 నుండి 3.80 వరకు చేసినప్పుడు మనకు 55 పాయింట్స్ వస్తాయి. 3.81 నుండి 3.85 వరకు చేసినప్పుడు మనకు 60 పాయింట్స్ వస్తాయి. 3.86 నుండి 3.90 వరకు చేసినప్పుడు మనకు 65 పాయింట్స్ వస్తాయి. 3.91 నుండి 3.95 వరకు చేసినప్పుడు మనకు 70 పాయింట్స్ వస్తాయి. 3.96 నుండి 4 మీటర్స్ చేసిన వరకు 75 పాయింట్స్ వస్తాయి. 4.01 నుండి 4.05 వరకు చేస్తే మనకి 80 పాయింట్స్ వస్తాయి. 4.06 నుండి 4.10 వరకు చేస్తే మనకి 85 పాయింట్స్ వస్తాయి. 4.11 నుండి 4.15 వరకు చేస్తే మనకు 90 పాయింట్ వస్తాయి. 4.16 నుండి 4.20 వరకు చేస్తే మనకు 95 పాయింట్స్ వస్తాయి. 421 మీటర్స్ ఎబోవ్ చేసినప్పుడు మాత్రమే మనకు షార్ట్ పుట్లో 100 పాయింట్స్ అనేది వస్తాయి. ఇందులో ప్రతి 5 సెంటీమీటర్స్కు మనకు 5 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మనము 3 ఈవెంట్స్ గురించి తెలుసుకున్నాము. ఎంత చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. దీన్ని మనం ఇప్పుడు స్కోర్గా ఎలా క్యాల్కులేట్ చేస్తామో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక అమ్మాయికి 100 మీటర్లో 90 పాయింట్స్, లాంగ్ జంప్లో 90 పాయింట్స్, షార్ట్ పుట్లో 90 పాయింట్స్, అంటే టోటల్గా 270 పాయింట్స్ వచ్చినాయి. 270 పాయింట్స్ వచ్చినప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, డివైడ్ బట్టి మన టోటల్ పాయింట్స్ ఎంత, 300 పాయింట్స్. 300 ఇంటూ మనకు టోటల్ మార్క్స్ ఎన్ని, ఈచ్ ఈవెంట్
25 మార్క్స్ అంటే టోటల్గా 75 మార్క్స్ ఇంటూ 75. ఇప్పుడు ఈజీక్వల్ కొట్టండి, మనకు ఎంత స్కోర్ వచ్చిందో క్లారిటీగా మనకు తెలుస్తుంది. ఎంత వచ్చింది? 67.50. అంటే మన టోటల్ మన స్కోరు గ్రౌండ్లో 67.50. ఇప్పుడు మనము 3 ఈవెంట్స్ని ఎలా క్యాల్కులేట్ చేస్తే ఎలా స్కోర్ వస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఇందులో యావరేజ్ స్కోరు, ఎందుకంటే టోటల్ మనకు 75 మార్క్స్కు 55 ప్లస్ అనేది యావరేజ్ స్కోర్, 60 ప్లస్ అనేది గుడ్ స్కోర్, 65 ప్లస్ అనేది వెరీ గుడ్ స్కోర్, 70 ప్లస్ అనేది ఎక్సలెంట్ స్కోర్. దీన్ని బట్టి మీరు ఎంత చేస్తే ఎంత ప్రిపరేషన్ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ కండి. మేము మా యొక్క వీడియోలు మీరు ఫిజికల్ సంబంధించినవి కానీ రిటర్న్ సంబంధించినవి కానీ వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.